ఈ డివోర్స్ పేపర్స్ ఎలా వచ్చాయి అత్తయ్య? మీ ముగ్గురికి పదే పదే ఒకటే మాట చెప్తున్నాను, మందారం జోలికి రాకండి అని. మందారాన్ని టచ్ చేయాలంటే నన్ను దాటుకుని వెళ్ళాలి అని. కానీ మీకు మాత్రం అర్థం కావట్లేదు. మందారం విషయంలో జోక్యం చేసుకోవడం ఎందుకు, ఇలా తలలు పట్టుకోవడం ఎందుకు అత్తయ్యా? ఏం మాట్లాడుతున్నావు రూపా? మందారం జోలికి మేం రావడం ఏంటి? మందారానికి అన్యాయం జరగకూడదనే కదా మౌనికకి విడాకులు కూడా ఇస్తున్నావు. చేస్తున్న మంచి కనిపించదు మమ్మీ రూపకి. ఆ మంచిలో కూడా చెడు వెతుక్కుంటూ వస్తుంది. వేప చెట్టు తీయని పళ్ళని ఇస్తుంది అనేది ఎంత అబద్ధమో, మందారం విషయంలో మీరు మంచిగా ఆలోచిస్తారా అనేది కూడా అంతే అబద్ధం. వాస్తవానికి మౌనికతో విడాకులు కావాలి అని పిటిషన్ పెట్టుకుంది మీరు కాదు, నేను. అదెలా అనుకుంటున్నారా? నిన్న రాత్రి నువ్వు పేపర్స్ పట్టుకుని హడావిడిగా బయటికి వెళ్ళావు, గుర్తుందా దీపక్? వీడి పేరెంట్స్ స్థానంలో మన ఇద్దరి పేర్లను చేర్చాలనుకుంటున్నాను. నేను సంతకం పెట్టేశాను, నువ్వు కూడా సంతకం పెట్టేస్తే ఓ పని అయిపోతుంది. ఎందుకంత హడావిడిగా వెళ్తున్నావా అని నాకు అనుమానం వచ్చి మన దీపుని అడిగాను. దీపక్, మీ మావయ్య హాల్లోనే ఉన్నాడు. ఆ పేపర్స్ కనబడకుండా చూడు. దీపక్ ఏంటి ఏవో పేపర్స్ దాచుకుంటూ అంత హడావిడిగా బయటికి వెళ్తున్నాడు? అది కూడా ఈ టైంలో ఏమై ఉంటుంది?